హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ వైద్య విధాన పరిషత్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్తో పాటు ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టుకి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కడప డిస్టిక్ నుంచి అయితే విడుదలవ్వడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగులతో పాటు వివిధ రకాల ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. సో పోస్టులు కనుక చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్స్ పోస్టు సో టోటల్గా 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్స్తో 11 వేకెన్సీస్, జిఎన్ఎం క్వాలిఫికేషన్స్తో 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్ తర్వాత జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ నుండి ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో నర్స్ అండ్ మిడ్వైఫరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 17,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రేడియోగ్రాఫరు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే ఉంది. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే రేడియోలాజికల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ లేదా డిప్లొమాలో రేడియోగ్రఫీ ఇమాజినింగ్ టెక్నాలజీ చదివిన వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అడిషనల్గా డిగ్రీలో బీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ, బీఎస్సీ, బీఏలో ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఉన్న అభ్యర్థులకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 17,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్. ఇవి వచ్చేసి టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్ తర్వాత 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదివిన అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత 2 ఇయర్స్ డిప్లొమాలో ఎంఎల్టీ చదివిన అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీలో లేదా బీజెడ్సీలో లైఫ్ సైన్స్ చదివిన అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్లో వొకేషనల్ కోర్స్ ఎంఎల్టీ చదివిన అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటు పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 17,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఆడియోమెట్రీ టెక్నీషియన్. ఇవి వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే ఉంది. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్ తర్వాత డిప్లొమాలో ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్స్ చదివిన అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే 15,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఆప్థాల్మిక్ అసిస్టెంట్. సో ఈ యొక్క పోస్ట్కి టోటల్గా 1 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్ తర్వాత 2 ఇయర్స్ రిఫ్రాక్షనిస్ట్ అండ్ ఆప్టిషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 17,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డెంటల్ అసిస్టెంట్. సో టోటల్గా 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే డెంటల్ మెకానిక్ కోర్స్ చదివిన అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ స్టేట్ నుంచి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్టయితే 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్. సో టోటల్గా 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఏ, బీఎస్సీ, బీకామ్ చదివి అలాగే ఎలక్ట్రోథెరపీ, ఫిజియోథెరపీ, ఫిజికల్ ట్రైనింగ్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 17,500 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కౌన్సిలరు. సో ఈ యొక్క పోస్ట్కి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎంఎస్సీలో సోషల్ వర్క్, ఎంఎస్డబ్ల్యూ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ యొక్క పోస్ట్కి. ఈ యొక్క పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే థియేటర్ అసిస్టెంట్. సో ఇవి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయ్యి డిప్లొమాలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా
5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్ట్కి 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే 300 రూపీస్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో డిమాండ్ డ్రాఫ్ట్ ఎలా పే చేయాలంటే DCHS సో ఏపీ వైద్య విధాన్ పరిషత్ కడప డిస్టిక్లో ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ సో బ్యాంక్కి వెళ్ళి అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి 300 రూపీస్ ఆ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 42 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 50 ఇయర్స్ వరకు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో రిజర్వేషన్ వచ్చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే రిజర్వేషన్ అయితే వర్తిస్తుందని అయితే ఒక నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 4th to 10th సర్టిఫికేట్ అయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో అప్పుడే లోకల్ అని వాళ్ళని ట్రీట్ చేస్తారు, లేదంటే నాన్ లోకల్ కింద అయితే తీసుకుంటారు వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 70% మార్క్స్ వచ్చేసి మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్కి అయితే 70% మార్క్స్ అయితే కేటాయించారు. 30% మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే కేటాయించారు. సో ఇలా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్లకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో చూసుకున్నట్టయితే సో ఈ యొక్క పోస్ట్లకి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో అయితే అప్లికేషన్ ఫామ్ లింకు అలాగే PDF లింకు 2 కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని సో దాన్ని ఫిల్ చేసేసి మీ యొక్క సర్టిఫికేట్స్ని సో ఏ సర్టిఫికేట్ యాడ్ చేయాలో చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫాము అలాగే ఆధార్ కార్డు మార్క్స్ మెమోస్ అలాగే డిగ్రీ సర్టిఫికేటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే PH క్యాండిడేట్స్ అయితే PH సర్టిఫికేట్స్ కూడా ఈ యొక్క అన్ని సర్టిఫికేట్స్ను జత చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ను కూడా జత చేసి మీరు ఈ యొక్క అడ్రస్లో అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క సెండ్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ కడప ఓ బ్లాక్ న్యూ కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అలాగే సర్టిఫికేట్స్ని పోస్ట్ ద్వారా లేదా మీరే డైరెక్ట్గా ఈ యొక్క ఆఫీస్కి వెళ్ళి అయినా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 28/6/2021 నుంచి 30/6/2021 వరకు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30/6/2021 30 జూన్ లోపు ఈవినింగ్ 5 లోపు అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఈ యొక్క ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈవినింగ్ 5 లోపు 30 జూన్ తర్వాత ఈ యొక్క మీరు అప్లికేషన్ కనుక సబ్మిట్ చేస్తే సో దాన్ని అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సర్టిఫికేట్స్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకున్నారుగా ఈ యొక్క అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా ఈ యొక్క PDF అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఈ యొక్క పోస్ట్లకి ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తా. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో 30 జూన్ లోపు అయితే ఈవినింగ్ 5 PM లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని. సో చాలా తక్కువ టైం అయితే ఉంది, త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.